అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ ఒక ఉద్యమ వాతావరణం ఇక్కడ కనిపించింది. తెలంగాణ సాధన కోసం అయితే ఎట్లయితే ఒక ఉద్యమ వాతావరణం అప్పుడు ఉన్నదో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు కూడా అట్లాంటి వాతావరణం కనిపించింది. ఇక్కడ మనతో పాటు ఇక్కడ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మనం డాక్టర్ అమరవేణి వేణుగారితో మాట్లాడబోతా ఉన్నాం. ఒకసారి మాట్లాడిపోయింది అన్న. నమస్కారం అన్న. చెప్పండి అన్న, మీరు అంటే బీసీ రిజర్వేషన్ సాధనకు సంబంధించి ఎప్పుడు ఉద్యమాలు వచ్చినప్పుడు కూడా అడ్డుకోవడం కోసం ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉన్నారు. ఎందుకు అసలు బీసీ రిజర్వేషన్ సాధించాలంటే ఏం చేయాలి? అసలు ముందుగా మీ రిపబ్లిక్ మీడియాకు సామాజిక ఉద్యమ అభినందనలు. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1984లో మురళీధరరావు కమిషన్తో ఎన్టీ రామారావు ప్రభుత్వం ఇలాంటి రిజర్వేషన్లు పెంచుకున్నప్పుడు ఇక్కడ ఎదురైంది. ఈ తెలుగు సమాజంలో ఇలాంటి సమస్య ఎదురైంది. అలాంటి సమస్య ఈరోజు వచ్చింది. అట్లనే ఈ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి భారతదేశంలో ఒకటే ఒక మార్గం అని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు చెప్తున్నారు మొదటి నుండి. అది 9వ షెడ్యూల్లో యాడ్ చేసుకోవాలి తమిళనాడు మాదిరిగా. అలా చేసుకోకుండా పాలకులు జీవోల పేరు మీద, ఎంపారికల్ డాటా పేరు మీద కాలయాపన చేసుకుంటూ బీసీలను ఈరోజు ఈ పరిస్థితి దాకా తీసుకొచ్చారు. దీనికి పూర్తిగా బీసీ సంఘాలుగా, ఉస్మానియా జేఏసీగా తెలంగాణ బీసీ సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది. కాకపోతే బంద్ ఎవరు చేసినా ఆ బంద్లో పాల్గొనవలసిన బాధ్యత, హక్కు, రైటు అందరికీ ఉంది బీసీలుగా. ఇది 2.5 కోట్ల సమస్య. ఈ భారతదేశంలో 2.5 కోట్ల సమస్య. అయితే ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది. ఇది బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది. ఇక్కడ దొంగ ఎవరంటే ఎవరు అనేది లేని పరిస్థితిలో క్రియేట్ చేస్తున్నారు అగ్రకుల ఆధిపత్య పాలకులు. ఇక్కడ 100% బీజేపీనే ఈ సమస్యను సాల్వ్ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ అంశం. రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వ అంశం. రేపు సాల్వ్ చేయాల్సింది కూడా బీజేపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బీసీలను తీసుకుపోయిండు. వాళ్ళ క్యాబినెట్ని వాళ్ళంతా తీసుకుపోయారు. సరే, సంతోషిస్తున్నాం, తీసుకుపోయినందుకు హర్షిస్తున్నాం. కానీ వారి యొక్క అధిష్టానం రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, ప్రియాంక గాంధీ కానీ ఆ మీటింగ్కి హాజరు కాలేదు. పైగా శీతాకాల సమావేశాలు జరుగుతుంటే, శీతాకాల సమావేశాల్లో కనీసం 35 రోజులు జరిగితే సభలో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే కనీసం మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఒక పక్కనేమో ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల్ని వెనుకబడ్డారు, వాళ్ళని పైకి తీసుకొస్తాం అని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. నీకు అధికారం ఉన్న రాష్ట్రంలో ఈ రకమైన వైఖరి. కనీసం మీ ముఖ్యమంత్రి గారు కానీ, రాహుల్ గాంధీ కానీ దీన్ని ఇన్సెంటివ్గా తీసుకొని, కనీసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని కనీసం కలిసి మరి ఈ సమస్యను వివరిస్తే వారు ఏ విధంగా ఉంటుందో స్పందన అనేది వేచి చూడవలసిన అవసరం ఉండే. ఆ పని చేయకుండా, అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా, సభలో ఉన్న పార్టీలను తీసుకుపోకుండా, బయట ఉన్న ప్రజా సంఘాలను తీసుకుపోకుండా తన ఒంటెద్దు పోకడతో బీసీల జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి 78 సంవత్సరాలుగా నడుస్తుంది. అందులో భాగం రేవంత్ రెడ్డిది కూడా అదే నాటకం. అంటే ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అగ్రవర్ణాలే ఈ బీసీలను ఉద్యమాన్ని అంటే రిజర్వేషన్లను సాధించేందుకు వాళ్ళు అడ్డంకిగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అగ్రవర్ణాల వాళ్ళే ఆపుతున్నారని చెప్తా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ చూడండి, మీరు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లలో 34% రిజర్వేషన్లు ఉండే పోయిన ఎన్నికల్లో. వారే తగ్గించారు కదా. వారు కూడా బీసీలకు కుట్ర చేసినట్టే కదా. తర్వాత బీజేపీ ప్రభుత్వం ఒకనాడు కులగణన చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. అధికారంలో రాగానే కులగణనకు వ్యతిరేకం అని చెప్పింది, సాకు చెప్పింది. ఆ రోజు మండల్ కమిషన్ వ్యతిరేకంగా రథయాత్రలు చేసింది బీజేపీ. అంటే దాని యొక్క కోర్లో అగ్రవర్ణం అనేది ఎంత దాగున్నదో సత్యం మీకు తెలిసే ఉండాలి సార్. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తాం? వాళ్ళ అవసరాల కోసం, ఓట్ల కోసం బీజేపీ పార్టీ పబ్బం గడుపుతున్నది అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇంకా పోయిన పార్టీ ఇంకేముంది? కాంగ్రెస్ మొదటి నుండి కాకా కలేకర్ కమిషన్ 1953 కానించి మండల్ కమిషన్లో రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చెత్తబుడలేసిన పరిస్థితి. మండల్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేయమని దేశవ్యాప్తంగా లల్లు ప్రసాద్ యాదవ్ మహానాయకులు ఎంతో కొట్లాడితే ఆ 27% రిజర్వేషన్లు, ఆ 27% కూడా అమలు చేసుకోవడానికి చాలా దాంట్లో కూడా డొల్లతనం స్పష్టంగా ఉన్నది. అంటే బీసీలు అంటే ఈ దేశంలో అగ్రవర్ణ పాలకులకు చాలా చిన్న చూపు అండి, చాలా చిన్న చూపు. రాజ్యాంగంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మేమేం అడుగుతున్నాం? మేమెంతో మాకు అంత జనాభా కావాలని రిజర్వేషన్లు అడుగుతున్నాం. ఒక న్యాయమైన డిమాండ్ కోసం మేము కొట్లాడుతున్నాం.
మండల్ కమిషన్ నుంచి కొట్లాడుతున్నాం, కాకా కలేకర్ కమిషన్ నుంచి కొట్లాడుతున్నాం, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. మీరు ఎందుకు అమలు చేయరు రిజర్వేషన్లు? ఈ దేశంలో సగానికి పైగా జనాభా ఉన్నదని అనేక రిపోర్ట్లు చెప్తున్నాయి, సగానికి పైగా జనాభా ఉన్నదని. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే మొన్న కూడా 56.3 వచ్చింది. అట్లా భారతదేశంలో కూడా సగానికి పైగా జనాభా ఉన్నదని మీ దగ్గర అనేక నివేదికలు ఉన్నాయి. మీరు బీసీలకు రాజ్యాధికారంలో రాజ్యాధికారంలో వాళ్ళకి హక్కులు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తే మా యొక్క పీఠాలు కదిలిపోతాయి, మా సంపద మొత్తం కోల్పోతాం, మా సంస్థలలో ఉన్న భాగస్వామ్యం అంతా కోల్పోతాం అని వారి యొక్క భయం. కేంద్ర ప్రభుత్వము చేయాల్సిన పని చేయకుండా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెట్టివేస్తూ ఉన్నది. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే ఇప్పటికీ బీసీలు మెజారిటీగా ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, రాజ్యాధికారం వైపు ఎందుకు పోలేకపోతున్నారు? 100% సార్, మీరు మంచి ప్రశ్న అడిగారు. నిజంగా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం అంశం, రిజర్వేషన్లు అనేవి. అది రిజర్వేషన్లు చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటే చేసుకోగలుగుతాం. అవి 100% వాస్తవం. కేంద్ర ప్రభుత్వం వారి యొక్క హిందుత్వాన్ని కోర్ ఎజెండాగా పెట్టుకొని బీసీల జీవితాలతో వాడుకుంటున్నారు. మెజార్టీగా హిందువులు కూడా ఉన్నారు కదా సార్ బీసీల్లో. వాళ్ళు చేయాలనుకుంటే రాత్రికి రాత్రే ఈ బిల్లు కూడా రాష్ట్రపతి దగ్గర ఉంది. చేయాలనుకుంటే ఈ రోజు కూడా తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటూ బాధ్యత వహిస్తే చాలా మంచిది సార్. లేకపోతే వాళ్ళకు కూడా రేపటి నుంచి ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైనా, తెలంగాణలో ఉన్న బీసీ ఉద్యమకారులైనా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోని ముట్టడి చేస్తాం, తప్పదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే మాకు స్ఫూర్తి. మా ముందల తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి ఉన్నది. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ కావాలని కొట్లాడుతున్నాం మేము.